దానిదేముందిలో బూతు చేస్తే ఫేమస్ అవుతారులే అని కొంతమంది లంజోడుగులు అంటున్నారు కదా. నువ్వు మంచి కంటెంట్ చేస్తావు కాకపోతే ఎరుపు కేశాలు దింపుతావు, మేము బూతు కంటెంట్ చేస్తాం కాకపోతే జనంతో మంచిగా ఉంటాం. నీకు మాకు డిఫరెన్స్ అయితే ఇదే. నిజంగా అరే లంజోడక, నీ గుద్దలు దమ్ముంటే నువ్వు ఒక బూత్ వీడియో చేసి చూపించు. మాట్లాడితే వ్యూస్ వస్తాయి, బూతులు మాట్లాడితే ఫాలోవర్స్ వస్తారు, బూతులు మాట్లాడితే ఫేమస్ అవుతారంటే నీ గుద్దలు దమ్ముంటే నువ్వు మాట్లాడు చూడు. ఒక్కసారి నువ్వు ఒక బూత్ మాట్లాడు చూడు. నువ్వు రియల్ లైఫ్లో బూతులు మాట్లాడితే మేము కంటెంట్లో బూతులు మాట్లాడతాం, అంతే నీకు నాకు తేడా. ఒక్కసారి నిజంగా నీ గుత్తలు దమ్ముంటే నువ్వు ఒక వీడియో బూత్ చేసి మాట్లాడు. దానికి వచ్చే కామెంట్లు నువ్వు తట్టుకోలేస్తావా? చుట్టుపక్కల జనాలనే మాట నువ్వు తట్టుకోలేస్తావా? నీ ఫ్యామిలీ నిన్ను గోడకేసి దెంగితే నువ్వు తట్టుకోలేస్తావా? సొసైటీలో రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు తట్టుకోలేస్తావా? నీ పరుగు పోతే నువ్వు తట్టుకోలేస్తావా? లేకపోతే నీ క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడితే నువ్వు తట్టుకుంటావా? ఒక బూత్ వీడియో చేసిన తర్వాత వెనక మేము ఇవన్నీ పడతాం. ముందే డిసైడ్ అయిన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడతారు, సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు, ఫ్రెండ్స్ పట్టించుకోరు, ఫ్యామిలీ దూరం దెంగుతారు, ఫ్యామిలీ కూడా పక్కకి దెంగేస్తారని. అయినా కూడా మేము పెట్టుకున్న గోల్ కోసం మాత్రం ఈ కంటెంట్కి వచ్చినాం. ఇవన్నీ తెలిస్తే మాట్లాడ, లేకపోతే కొత్త మోసుకుని ఉండి నీ ఎర్రుపు కొత్త దెంగ.